Hello everyone, welcome to my channel Manihara's World. Today special is గోరుచిక్కుడు ఉల్లికారం. కావలసిన పదార్థాలు జీలకర్ర, సాయమినపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి. వీటితో పాటు 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, అర కేజీ గోరుచిక్కుడుకాయలు, కరివేపాకు, ఆయిల్, పసుపు, సాల్ట్. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలను తీసుకొని దానిలో ఉడికించడానికి తగినన్ని నీటిని వేసి, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో కళాయి పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ను వేసి ముందుగా ఎండుమిర్చిని వేయించుకోవాలి. ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత మనం తీసుకున్న సాయమినపప్పును కూడా ఇదే విధంగా వేయించుకోవాలి. సాయమినపప్పు బాగా వేగాక జీలకర్రను కూడా వేసి దోరగా వేగనివ్వాలి. మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా మగ్గపెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేయాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇంతలో మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, సాయమినపప్పు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసి మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్లోనే మనం మగ్గపెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 రెబ్బల కరివేపాకును వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని కూడా వేసుకోవాలి. ఉల్లికారాన్ని ఒక 10 నిమిషాలు బాగా వేగనిచ్చిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న గోరుచిక్కుడుకాయలను అందులో వేసుకోవాలి. రెండింటిని బాగా కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన గోరుచిక్కుడు ఉల్లికారం కర్రీ రెడీ అయినట్టే. ఈ కర్రీ రైస్లోకి మాత్రమే కాదండి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. Please do like, share and subscribe to my channel.